శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 11 జనవరి 2026 నుంచి 17 జనవరి 2026 వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలియజెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వక్రించినటువంటి గురువుగారు మిథున రాశిలో, సింహరాశిలో కేతువు, తులారాశిలో చంద్రుడు, అలాగే ధనస్సు రాశిలో రవి, బుధ, శుక్ర, కుజ, కుంభరాశిలో రాహువు, మీనరాశిలో శనిగారు. ఇక వారాంతానికి వచ్చేటప్పటికి 4 గ్రహాలు ఒక్కసారే మారి ఉన్నాయి. శుక్ర, కుజ, రవి, బుధ ఈ 4 గ్రహాలు కూడా ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి వెళ్ళాయి. చంద్రుడు తులారాశి నుంచి ధనస్సు రాశిలోకి వచ్చున్నారు. ఇక గ్రహ సమ్మేళనాల విశేషాంశాలు ఏమిటి అంటే, రవి బుధుల యొక్క కలయిక చాలా అద్భుతమైన కలయిక. ఇది బుధ ఆదిత్య యోగానికి ప్రతీక. బుధ ఆదిత్యులు ఇద్దరు కలిశారు కాబట్టి చాలా అద్భుతమైన యోగం అనే చెప్పాలి. ప్రతి రాశి వారికి కూడా ఏదో ఒక మంచి చేస్తారు. అలాగే శుక్ర కుజుల యొక్క కలయిక కొంచెం కోరికలు ఎక్కువగా ఉండడానికి, ఏదైనా సరే వీళ్ళకి అంబిషన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. చూసిన ప్రతిదీ కూడా సాధించాలి, మనకు కూడా ఇలా కావాలి అనుకునేటటువంటి లక్షణం ఉంటుంది. అలాగే కొంచెం స్త్రీల మీద కూడా ఎక్కువగా స్నేహభావం ఉంటుంది. ఆ స్నేహభావం ఏ విధంగా అయినా ఉండొచ్చు. కేవలం స్నేహానికి పరిమితం అవ్వచ్చు, లేదా వివాహేతర సంబంధాలకి కూడా దారి తీయవచ్చు. అది మిగతా గ్రహస్థితుల ఆధారాన్ని బట్టి, దృష్టుల ఆధారాన్ని బట్టి కూడా ఉంటుంది. ఇక్కడ శనిగారి దృష్టి కూడా ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి స్త్రీల విషయంలో అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే ఈ రవి శుక్రులు శుక్ర మూఢమిని తెలియజేస్తున్నారు. అలాగే శుక్ర బుధులు ఒక సున్నితమైనటువంటి మనస్తత్వాన్ని తెలియజేస్తున్నారు. బుధ కుజులు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ వస్తువుల పైన ఎక్కువ మక్కువని తెలియజేస్తూ ఉన్నారు. అలాగే ఈ ఐటీ రంగానికి సంబంధించి కూడా ఆ విద్య, ఆ వృత్తి వాటిట్లలో కాస్త నిపుణతని పెంచే విధంగా ఉంటుంది. ఇవి ఈ గ్రహ స్థితులు ఇలా ఉండగా ఎవరెవరికి ఎలా ఉంటాయి ఈ ఫలితాలు అనేది మనము ఆ రాసుల్లోకి వచ్చినప్పుడు తెలియచెప్పుకుందాము. ఇక దృష్టుల విషయానికి వచ్చినట్టయితే గురుగారి యొక్క దృష్టి ధనస్సు రాశి మీద సప్తమ దృష్టి పడుతూ, ఈ గ్రహాలు 4 మీద గురుగారి యొక్క దృష్టి పడుతూ ధనయోగాల్ని ఇస్తున్నాయి. అలాగే విద్యా సంపదని పెంచుతున్నాయి, జ్ఞానాన్ని పెంచుతున్నాయి, పని సామర్థ్యం, ఉద్యోగ జీవితంలో చాలా చాలా మంచిగా చాలా బాగా చేస్తున్నారు అనేటటువంటి ఆ విధి నిర్వహణని సూచిస్తూ ఉంటుంది. అలాగే భూమికి సంబంధించి తగాదాలు లేకుండా, ఏదైనా వాహనాల కొనుగోలు విషయంలో, అమ్మకాల విషయంలో సజావుగా జరిగిపోయేటట్టుగా, రియల్ ఎస్టేట్ కూడా చాలా బాగుండేటట్టుగా ఇవన్నీ కూడా గురువుగారి దృష్టి చేత చాలా బాగుంటాయి. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే బంగారం బిజినెస్ చేసేవాళ్ళు, ఈ గోల్డ్ వ్యాపారస్తులు, తయారు చేసేవారు, వీళ్ళందరూ కూడా చాలా చాలా బాగుంటారు. ఇక శనిగారి యొక్క దృష్టి కూడా దశమ దృష్టి ఇదే ధనస్సు రాశి మీద పడుతూ ఉన్న కారణం చేత వాహన ప్రమాదాలు కానీ, హృద్రోగాలు కానీ, అలాగే ఏదైనా కొనుగోలు అమ్మకాల విషయంలో ఇబ్బందులు కానీ, వివాహేతర సంబంధాల విషయంలో కాస్త గొడవలు అవడం కానీ, అలాగే వివాహేతర సంబంధాలు ఏర్పడడం కానీ, స్నేహానికి అన్యాయం జరగడం కానీ, ఇలాంటివన్నీ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. అలాగే గురువు గారి యొక్క నవమ దృష్టి రాహు మీద పడుతోంది. ఇది నాస్తిక భావాల్ని తగ్గించేస్తుంది. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక గ్రహాల యొక్క విశేషాంశాలు ఇప్పుడు చెప్పుకున్నాము. రాశుల యొక్క వివరణలోకి వెళ్దాము. కర్కాటక రాశి వారికి వ్యయస్థానంలో ఉన్నటువంటి గురువు గారి యొక్క సంచారము చాలా చాలా బాగుంటూ ఉండగా, షష్ఠ స్థానము కూడా బాగా యోగిస్తూ ఉన్న కారణం చేత రవి, కుజ, బుధ 3 గ్రహాలు వెరసి గురువు గారితో కలిసి 4 గ్రహాల యొక్క సంచారము చాలా బాగుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతుంది. స్థిర చరాస్తుల పైన, మరమ్మతుల పైన, వాటి యొక్క వృద్ధి పైన ధనాన్ని ఎక్కువగా ఖర్చు పెట్టేది కనిపిస్తుంది. శుభకార్యాల పైన ధనాన్ని ఖర్చు పెడతారు. అలాగే శుభకార్యాల కొరకు ఎవరికైనా దానం, ధర్మం, విరాళం చెయ్యాలి అనుకుంటే చేయగలుగుతారు. మీ సొంత ధనాన్ని, కాలాన్ని ఎక్కువగా వినియోగిస్తారు. యజ్ఞాలు, యాగాలు చేయాలన్నా ముందుంటారు, కళ్యాణాలు చేయాలనుకున్నా ముందుంటారు. అలాగే పండుగ రోజులు ఉన్నాయి,
మనకి ఇక్కడ గమనించదగ్గ సూచన. ఈ పండుగ రోజుల్లో కూడా ఎక్కువగా ధనాన్ని ఖర్చు పెట్టి ప్రజోపయోగార్థం పనులు చేస్తారు మీరు. అవన్నీ ప్రజలకి చేరతాయి. వారందరూ కూడా చాలా సంతోషించి మీకు అనేక రకాల ఆశీస్సులు ఇస్తారు. ఇది మీ ఆత్మ సంతృప్తికి కారణమవుతుంది. అలాగే ధన ఆదాయం బాగా పెరుగుతుంది. విజయావకాశాలు ఉంటాయి. చేపట్టిన ప్రతి పనిలోనూ మీరు సక్సెస్ సాధించేటటువంటి లక్షణం ఉంటుంది. తప్పనిసరిగా సాధిస్తారు. కుటుంబ జీవితంలో మటుకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అదుపు ఆజ్ఞలతో ఉండాలి. మీరే కుటుంబానికి ప్రధానమైనటువంటి పెద్ద అయినట్టయితే మిగతా వారందరినీ ఒక తాటి మీద ఉంచడానికి ప్రయత్నం చేయండి. లేదా మీరు కుటుంబ సభ్యులు అయినట్టయితే మీ పెద్దలు చెప్పినట్టుగా మీరు ఖచ్చితంగా వినండి. ఈ రెండిట్లలో మీరు ఏదవుతున్నారో అది పాటించండి. అలాగే వాక్కుని చాలా జాగ్రత్తగా చూసుకోండి. సంతానం బాగుంటారు. మాతృవర్గ రీత్యా కూడా కొన్ని బాగుండేటటువంటి అంశాలు ఉంటాయి. అయితే ఈ అన్నదమ్ముల సహాయ సహకారం విషయంలో మీరు ఆశించినంతగా ఉండదు. అలాగే మనోబలం కొంచెం తగ్గుతుంది కూడా. ఇది కూడా జాగ్రత్తగా చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. మనోబలం తగ్గుతోంది. ఇది మీ మానసికమైనటువంటి నిరుత్సాహానికి దారితీస్తుంది. యోగా చేయండి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. స్నేహితులు పెరుగుతారు. బంధువర్గం పెరుగుతారు. రుణ బాధలు తగ్గిపోతాయి. ధనాన్ని బాగా సంపాదించగలుగుతారు. కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. అలాగే విద్యార్థులు తమ యొక్క విద్య కోసం ఇంకొంచెం పాటుపడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సంతాన రీత్యా బాగుంది, కానీ ఇంకా బాగుండాలి అంటే మీరు కొంచెం ఓర్పు కలిగి ఉండాల్సినటువంటి పరిస్థితి. పితృవర్గం చాలా బాగున్నారు. దూర ప్రాంత ప్రయాణాలు చాలా బాగున్నాయి. భార్యాభర్తల అన్యోన్యత విషయంలో అధిక జాగ్రత్తలు తీసుకోండి అని మరీ తెలియజెప్తున్నాను. కార్మికులు, కర్షకులు, నేత పని వారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారి విషయంలో మీరు ఎంత కష్టపడతారో అంత పనితనము కనిపిస్తుంది, అంత ప్రయోజనాలు కూడా కనిపిస్తాయి అని చెప్పి మరీ తెలియజేస్తూ ఉన్నాను. ఇక లాభాల బాటలో ఉన్నారా అంటే ఉండడానికి మీరు కృషి చేసుకోవాలి. అలాంటి పరిస్థితి కనిపిస్తోంది. వివాహేతర సంబంధాల విషయంలో అధిక జాగ్రత్తలు తీసుకోండి. కోర్టు కేసుల విషయంలో కూడా అంతే అధిక జాగ్రత్తలు తీసుకోండి. ఇది మరీ చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. స్త్రీల విషయంలో కొంచెం జాగ్రత్తగా, కొంచెం వినయ విధేయతలతో ఉండండి. మీకు మంచి కాలం అనే చెప్పచ్చు. అలాగే వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ ఇంకా ఏమన్నా ముఖ్యమైన విషయాలు ఉన్నాయా అంటే పబ్లిక్ రిలేషన్ ని అతి జాగ్రత్తగా పెట్టుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. ఏదంటే అది మాట్లాడద్దు. ఏ హామీలంటే ఆ హామీలు ఇవ్వవద్దు. ఏ కష్టానికైనా మేము వెరిసి పని చేసి పెడతాము, ఎంత కష్టమైనా పర్వాలేదు అనే లాంటి నిర్ణయాలు తీసుకోకండి. పెట్టుబడులు కూడా ఏమి పెట్టుకోకండి. జీవిత భాగస్వామితో ఓర్పుతో కలిగి ఉండండి, ప్రవర్తించుకుంటూ ఉండండి. ఇవన్నీ కూడా చాలా చెప్పదగినటువంటి సూచనలుగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక గౌరీదేవి పూజ చేసుకుంటున్నట్లయితే, అలాగే శివారాధన చేసినట్లయితే కర్కాటక రాశి వారికి అత్యద్భుతమైన ఫలితాలు ఉండబోతున్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.